మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు చాలా ఇదిగా మాకు తిప్పర్తి గుండెకాయ అని చెప్పేసి ఆ రోజు మాకు చెప్పడం జరిగింది. ఇవాళ తిప్పర్తి గుండెకాయ ఎడిపోయింది. మరి అని మేము ఇలా అడుగుతున్నాం. మాకు తిప్పర్తి మండలానికి జరిగిన నష్టం ఎక్కడ కూడా జరగబోతుంది. మరి బాబులలో ఎడిపోయింది. నగరికలు తీసుకోబోతున్నారు. ఇలా 20 రోజులు అవుతుంది నగరికలు నీళ్ళు పోబట్టి, 15 రోజులు అవుతుంది బాబులలో నీళ్ళు పోబట్టి. ఇంతవరకు మాకు తిప్పర్తికి నీళ్ళు రావట్లేవు. ఆ రోజేమో తిప్పగా గుండెకాయ అని చెప్పేసి మమ్మల్ని మోసం చేసి మా రైతులను మోసం చేసి ఇలా మిత్తెక్కగానే తిప్పటి ప్రజలు మీకు కళ్ళకు కనపడట్లేరు అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అదే మా రైతుల విలేజ్ అని చెప్పేసి మా రైతులు ఏడుపు మీకు రేపు కళ్ళకు కనిపిస్తాయని చెప్పేసి మేము కళ్ళెరా చేస్తున్నాం. పూర్తి స్థాయిలో వారబందీ ప్రకారంగా మరి హైట్ పౌండ్లకు పోయేటువంటి గేటును మొత్తం రిపేర్ చేసి కింది వరకు దించి మా ఈ పార్టీ కాళ్లకు చివరి ఆయకట్టైనటువంటి దోప్చర్ల చెరువు వరకు నీళ్లు తీసుకుపోవడానికి అధికార పార్టీ నాయకులు ఈ రోజు ఖచ్చితంగా బాధ్యత తీసుకోవాలని, మీరు బాధ్యత తీసుకోకపోతే హైట్ పౌండ్ల తూము గానీ అదేవిధంగా పీవీఎంల తూములు గానీ రైతులతోనే ముట్టడించి మేము కట్ చేయించే ప్రయత్నం చేస్తాం. మా కడుపులు ఎంత ఉంటే ఇంకో దగ్గర ఎండాలనే ఉద్దేశం కాదు, మీరు నింపుతున్నట్టుగా మా రైతుల కడుపులు కూడా నింపుకొని ఈ సందర్భంగా అధికారులకు గానీ అధికార పార్టీ నాయకులకు గానీ హెచ్చరిక చేస్తాను. రైతులు కడుపు మండి రాత్రి వాట్సాప్ లో గ్రూపుల్లో పెడితే కొంతమంది మాట్లాడుతున్నారు, మీ కళ్ళు కనపడతలేవా, నీళ్లు వదిలి చూస్తలేవంటున్నారు. మీరు చెప్తున్నటువంటి నీళ్లు వదిలినటువంటి నాయకులారా, ఫోటోలో పోదినటువంటి నేతలారా, అది గోదాం పండి రైతుల బాధ మీకు అర్థమవుతుంది. ఫోటోలో పోదీయడం కాదు, నీళ్లు కింది స్థాయిలో తీసుకోవాల్సిన అవసరం ఉన్నది అని సందర్భంగా గుర్తు చేస్తాను. అదేవిధంగా D39 కూడా నీళ్లు వదలడం లేదు, ఓన్లీ కాజీరామారం వరకు వస్తున్నది. అది చివరి ఆయకట్టినటువంటి చెరుపల్లి వరకు D39 నీళ్లు కూడా తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది. ఈ 2 కాలువల మీద రైతులు దయచేసి రైతులకు అన్యాయం చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరు కూడా చరిత్రలో మిగిలిపోలేదు. మీరు కూడా రాబోయేటువంటి సందర్భాలు